హాయ్ అండి. సో కలెక్షన్లో అయితే ఉన్నాను. ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా, మంచి కార్యమైనా, చెడు కార్యమైనా, హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలతో పాటు కలిసి వెళ్ళాలి అంటే మన ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అంటే వర్క్, బిజీ షెడ్యూల్ వల్ల, వీలు అవ్వకపోవడం వల్ల, లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు మనకు చాలా పనులు ఉంటాయి కదా. ఎవరికైనా చాలా పనులు ఉంటాయి. వీలు చేసుకొని ఏదో ఒకసారి వెళ్ళి రావడమా, లేకపోతే ఇంట్లో ఒక సింగిల్ పర్సన్ వెళ్ళి రావడమా జరుగుతుంది. అలాంటిది మేము సోషల్ మీడియాలో ఉన్నాం, కరెక్టే, మీరు సపోర్ట్ చేస్తున్నారు. పాజిటివ్గా చెప్పే వాళ్ళకి అస్సలు కాదు, నెగిటివ్గా చేసే వాళ్ళకి మాత్రమే ఒకటి చెప్తున్నాను. ప్రతి దగ్గరికి వెళ్ళి రావాలి మీరు అన్నప్పుడే అది ఇమ్మీడియట్గా వెళ్ళి రావాలి అంటే కాదు కదండి. అందరికీ వర్కులు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. ఒకరికి ఒకటి కుదిరింది అని ఒకరికి కుదరాలని లేదు. ఇప్పుడు ఈ చేతికున్న వేళ్ళే సమానంగా ఉండవు. మన అమ్మ కడుపులో పుట్టిన నలుగురు లైఫ్లే సమానంగా ఉండవు. అన్నీ ఒకేసారి చేయాలి, అన్నీ ఒకరు చేశారని మీరు చేయాలి అని బలవంతంగా నెగిటివ్గా మీరు ఎంత మాత్రం అంటే ఎక్కడి వరకు కరెక్ట్ చెప్పండి. కొందరికి వీలు ఉంటుంది, కొందరికి వీలు కాదు. వీలు చూసుకోలేనంత మాత్రాన మీకు కనిపించేది నిజం అంటే కాదు కదా. లోపల తర్వాత మేము మాట్లాడుకొని బాగోగులు తెలుసుకొని అవన్నీ చేస్తాం కదా. మీరు పెట్టే కామెంట్స్ మాకు మంచి చెప్పే వాళ్ళ గురించి అస్సలు కాదు, నెగిటివ్గా పర్సనల్గా వాట్సాప్కి వచ్చి మరి డిమాండ్ చేసేదైతే లేదనే చెప్తాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇది. ఓకేనా? బాయ్ మరి.